హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయ పచ్చడి చేద్దాం. అది కూడా రోటి పచ్చడి అండోయ్. రోటి పచ్చడి ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో ఒక 10 లేదా 12 ఎండుమిర్చి. మీరు కారం ఎక్కువ తింటారంటే మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 10 ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక చిటికెడు మెంతులు ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. ఒక చిటికెడు చాలు, జస్ట్ టేస్ట్ కోసం. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇలా వేయించుకోవాలి, ఎర్రగా వచ్చేంత వరకు. ఇప్పుడైతే శుభ్రంగా నేను రోల్ అయితే నీట్గా కడిగేసుకున్నానండి. అందులో ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ ఫస్ట్ అవి వేసేసుకొని నీట్గా దంచుకోవాలి. ఇప్పుడైతే సాల్ట్ ఏం వేయకూడదండి. సాల్ట్ వేస్తే మళ్ళీ కొంచెం వాటర్ లాగా వస్తుంది కాబట్టి సాల్ట్ ఇప్పుడు వేసుకోకూడదు. ఇలా మెత్తగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇదేమో మా అమ్మ స్టైల్. మా నాన్నమ్మ గారు కూడా ఇలానే చేసేవారంట. నాకైతే తెలీదు. కాకపోతే 1-2 ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది మా అమ్మ స్టైల్ కాబట్టి కొంచెం ఇలా. ఇప్పుడు ఇది కచ్చాపచ్చగా దంచేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు పైన, కొంతమంది అయితే మామిడికాయని కట్ చేసి అలానే వేసుకుంటారు. నేనైతే పీలర్తో తీసేసాను పైన తోలంతా. తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకొని దంచుకుంటున్నాను. నేను చూపిస్తున్నాను. ఇదిగో ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను మామిడికాయని. ఇలా రోట్లో వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. మా ఇంట్లో అయితే పచ్చి మామిడికాయ చట్నీ, రోటి పచ్చడి అంటే మేము ఇలానే చేస్తాం. లేదు మిక్సీలో అంటే మరీ మెత్తగా అవుతుంది కాబట్టి మిక్సీకి అంత ప్రిఫర్ చేయమన్నమాట. అలాగే ఇప్పుడు మెత్తగా దంచేసుకున్నాం. అందులో తగినంత సాల్ట్, ఎందుకంటే మనం ఫస్ట్ వేస్తే మొత్తం నీరు అవుతుంది కాబట్టి లాస్ట్లో తగినంత సాల్ట్. నేనైతే 1/2 టీ స్పూన్ అయితే వేసాను. పర్లేదు, ఏదైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే వేసుకోలేము. అయిపోయిందండి చట్నీ. ఇలా రోట్లోదంతా నీట్గా తీసి తోడేసుకున్నాను వేరే దాంట్లో. ఇప్పుడు పోపు పెట్టాలండి. అదే బండిల్లో ఇందాక నాకు కొంచెం మిగిలిన ఆయిల్ ఉందన్నమాట. నేను అందులోనే వేసేసాను. వేసేసి దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం అంటే పోపు దినుసులు అంటారు కదా, అవి వేసేసి ఒక 4-5 రెమ్మలు తెల్లగడ్డ రెమ్మలు కచ్చాపచ్చగా దంచేసి అందులో వేసి వేపాను. కొంచెం పసుపు అండి, ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా. కొంచెం పసుపు వేసుకొని నీట్గా వేయించుకున్న తర్వాత కరివేపాకు, ఒక 2 రెమ్మలు కరివేపాకు లేదా ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఉట్టిమిరగాయలు, 1 లేదా 2 ఉట్టిమిరగాయలు ఇలా వేయించేసుకోండి. వేయించేసుకున్న తర్వాత నా దగ్గర కొంచెమే వేసుకుంటున్నాను అండి, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అలా కలపెట్టేసుకోండి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం ఫస్ట్ రోట్లో దంచేసుకున్న చట్నీని ఇందులో వేసేసి కొంచెం అంటే ఆయిల్ అంతా పైకి తగిలేంత వరకు వేయించుకోండి. ఆయిల్ మొత్తం పైకి తగిలేంత వరకు చూసుకొని ఎర్రగా వేయించుకోండి. పచ్చివాసన కూడా పోయి లోపు ఏదైనా ఉన్నా. ఇంకా ఇలా అయిపోయిందండి పచ్చడి అయితే. దీనంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది మాత్రం వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటుంటే ఉంటుందండి, సూపర్ ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసేయండి.